ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో అనుచిత ప్రవర్తనను అరికట్టాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని సోషల్ మీడియా కేసుల్లో వినియోగించడం సంచలనంగా మారింది. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ ఇంత కఠినంగా వ్యవహరించలేదన్న బాధన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. 2014 నుంచి 2019 మధ్య సోషల్ మీడియాలో తనపై, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకుని చంద్రబాబు నాయుడు 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా భిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారు అని విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్పై, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన దూషణల విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తిని పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యక్తం చేయడం, నేను హోంమంత్రిని అయితే అంటూ సోషల్ మీడియా కార్యకర్తలను హెచ్చరించడం తర్వాతే వరుస కేసులు నమోదై అరెస్టులు ప్రారంభమయ్యాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యూట్యూబర్ రావణ్ అరెస్ట్, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఉపా చట్టం ప్రయోగించడం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందనే సంకేతాలు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించే చంద్రబాబు నాయుడు తన 4.0 ప్రభుత్వంలో మాత్రం సోషల్ మీడియా అంశాల్లో అసాధారణ వేగంతో ముందుకు సాగుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరొకవైపు సోషల్ మీడియా పిల్లలపై, సమాజంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని, అందుకే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అనుకునేవారు ఉన్నారు. మొత్తానికి ఈ ఆరోపణలు చూస్తే ప్రభుత్వం సోషల్ మీడియాను నియంత్రించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్న విషయం స్పష్టమవుతుంది. అదే సమయంలో చంద్రబాబు నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా గణనీయంగా ఉందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో మరింత బలపడుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే చంద్రబాబు నిర్ణయాలను పవన్ కళ్యాణ్ నిర్దేశిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.